ఎవరి పేరు వింటే యువతికి ఊపు ఉత్సాహం వస్తుందో, ఎవరు అడుగు పెడితే స్టేడియం అరుపులతో విజల్స్తో మారు మ్రోగిపోతుందో, ఎవరు బ్యాట్ పట్టుకుంటే 4-6లతో స్టేడియం దద్దరిల్లిపోతుందో ఆయనే మన విరాట్ కోహ్లీ. కోహ్లీ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ వెళ్ళిపోతాం వీడియోలోకి. కోహ్లీ 1988 నవంబర్ 5వ తేదీన ఢిల్లీలో ఒక పంజాబీ హిందూ కుటుంబంలో ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకు జన్మించారు. కోహ్లీకి ఒక అన్నయ్య, ఒక అక్క కూడా ఉన్నారు. కోహ్లీ నాన్నగారు ఒక లాయర్. కోహ్లీకి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టమంట. 5 ఏళ్ల వయసు నుండే క్రికెట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు కోహ్లీ. కొన్ని సంవత్సరాలకి ఆ ఇంట్రెస్ట్ కాస్త ఒక డ్రీమ్ గా మారిందట. అది గమనించిన వాళ్ళ నాన్నగారు 1998లో రాజ్ కుమార్ శర్మ గారు స్థాపించిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో కోహ్లీని చేర్పించారు. కోహ్లీ ఆట తీరు చూసిన శర్మ గారు అకాడమీ ఫస్ట్ బ్యాచ్ లో చేర్చుకున్నారు. ఆ సమయంలో కోహ్లీ వయస్సు 9 సంవత్సరాలు. కోహ్లీ చిన్నతనం నుండే చాలా హుషారుగా ఉండేవాడు. తన ప్రాక్టీస్కు అందరికంటే అకాడమీకి ముందే వచ్చేవాడట. ఎక్కువ సమయం అకాడమీలోనే ప్రాక్టీస్ చేస్తూ గడిపేవాడు. అందరూ కోహ్లీ ఆట తీరును మెచ్చుకునేవారు. అయితే 2002 అక్టోబర్లో అండర్-15 టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఆ టీం తరపున 2002-2003 పాలి ఉమ్రిగర్ టోర్నమెంట్లో మొదటిసారి ఆడారు. ఆ ఆట తీరు బట్టి 2003-2004 ఉమ్రిగర్ ట్రోఫీకి ఆడినప్పుడు టీం కెప్టెన్గా ఎంచుకున్నారు. టోర్నమెంట్లో యావరేజ్ 78తో 390 పరుగులు చేశారు. ఈ 5 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2003-2004 చివరిలో కోహ్లీ ఢిల్లీ అండర్-17 జట్టుతో 2004-2005 విజయ్ మర్చెంట్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యారు. అతను ఆడిన 4 మ్యాచ్ల్లో కోహ్లీ మొత్తం 470 పరుగులు చేశారు. అతని హైయెస్ట్ స్కోర్ 251 పరుగులు. టీమ్ కోచ్ అజిత్ చౌదరి అతని ప్రదర్శనను చాలా మెచ్చుకున్నారు. కోహ్లీ 2005-2006 సీజన్లో పంజాబ్పై 227 పరుగులతో ప్రారంభించారు. క్వార్టర్ ఫైనల్స్లో ఉత్తరప్రదేశ్పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ సెమీఫైనల్స్లో బరోడాతో ఆడాల్సి వచ్చింది. కోచ్కి పని పూర్తి చేస్తానని వాగ్దానం కూడా చేశాడట కోహ్లీ. జట్టు భారీ అంచనాలు కూడా పెట్టుకుంది. తన మాటను నిజం చేస్తూ కోహ్లీ 228 పరుగులు చేసి ఢిల్లీను విజయ తీరాలకు చేర్చాడు. తర్వాత జట్టు ముంబైపై 5 వికెట్ల తేడాతో టోర్నమెంట్ను కైవసం చేసుకున్నాడు. అక్కడ అతను మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో సరిపెట్టుకున్నాడు. అతను 7 మ్యాచ్ల నుండి 84.11 సగటుతో మొత్తం 757 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచాడు. 18 ఫిబ్రవరి 2006 రంజీ వన్డే ట్రోఫీలో సర్వీసెస్తో పాటు ఆడిన కోహ్లీ లిస్ట్ ఏ క్రికెట్లో అరంగేట్రం చేశారు. కానీ మ్యాచ్ సమయంలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. 2006 కోహ్లీ రాష్ట్ర సీనియర్ జట్టులో స్థానం సంపాదించడానికి తగినంత దృష్టిని ఆకర్షించాడు. తదనంతరం అతను 23 నవంబర్ 2006 తమిళనాడులో జరిగిన రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ మ్యాచ్లో తన ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతని ఎంట్రీ కాస్త క్లుప్తంగానే ఉంది. ఎందుకంటే అతను 10 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయిపోయాడు. 3 మ్యాచ్ల క్రమంలో కోహ్లీ 50 పరుగులు చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. అయితే కోచ్లు అతనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మాజీ ఛాంపియన్స్ కర్ణాటకతో జరిగిన నెక్స్ట్ మ్యాచ్లో ఢిల్లీ 130/5 స్కోర్తో వెనుకబడి ఉంది. ఆ రోజు ఆట ముగిసేసరికి కోహ్లీ 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆట జరుగుతున్న రోజే తెల్లవారుజామున 3:54 తండ్రి మరణించాడనే వార్త కోహ్లీకి తెలిసింది. ఓ పక్క గుండెల్ని పిండేసే వార్త, ఓ పక్క టీంని గెలిపించాల్సిన బాధ్యత, రెండూ కూడా కోహ్లీని బాధించాయి. అయితే అంత బాధలో కూడా కోహ్లీ మళ్ళీ ఆటకు తిరిగి వచ్చాడు. తన బ్యాటింగ్ కూడా కొనసాగించి 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీం కోచ్ చేతన్ చౌహాన్ కోహ్లీ యొక్క దృఢ సంకల్పం మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే తిరుగులేని వైఖరికి ముగ్ధుడయ్యారు. వెంకటేష్ ప్రసాద్ తన కీలకమైన నాకును కూడా ప్రశంసించారు. ఇది భావోద్వేగ కల్లోలం మధ్యలో అమలు చేయబడింది. అతను అవుట్ అయిన తరువాత కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. అయితే ఫాలో ఆన్ ను తప్పించుకోగలిగిన అతని ఇన్నింగ్స్ ఢిల్లీ కీలకంగా మారింది. జట్టు కెప్టెన్ మిథున్ మన్హాస్ కోహ్లీ ఆట తీరును ఎంతో మెచ్చుకున్నారు. జట్టు విషయంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు కూడా. కోహ్లీ టీ20 క్రికెట్లోకి ప్రవేశించడం ఏప్రిల్ 2007లో ఇంటర్ స్టేట్ టీ20 ఛాంపియన్షిప్ సమయంలో జరిగింది. అక్కడ అతను 35.80 సగటుతో 179 పరుగులతో తన జట్టుకు అత్యధిక రన్ గేటర్గా నిలిచాడు. సెప్టెంబర్ 2008లో కోహ్లీ SNGPLకి వ్యతిరేకంగా నిస్సా ట్రోఫీలో ఆడారు. అయితే అతను మొదటి ఇన్నింగ్స్లో 52 పరుగులు మరియు రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులు చేయడం ద్వారా 2 ఇన్నింగ్స్లోనూ ఢిల్లీకి లీడింగ్ స్కోరర్గా నిలిచారు. మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. SNGPL మొదటి ఇన్నింగ్స్లో ఆధిక్యత కారణంగా విజేతలను ప్రకటించబడింది.
2009-2010 రంజీ ట్రోఫీ సీజన్లో కోహ్లీ దేశీయ క్రికెట్కు తిరిగి వచ్చారు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో అతను బ్యాటింగ్ ప్రారంభించి 67 పరుగులు చేశాడు. ఢిల్లీ విజయానికి అవసరమైన బోనస్ పాయింట్ని కూడా సాధించడంతో ఈ పాయింట్ చాలా ఉపయోగపడింది. కోహ్లీ ఆటతీరును దేశవాళీ క్రికెట్ సర్క్యూట్ యొక్క పోటీ స్ఫూర్తిని పునరుద్ధరించింది. ఆశిష్ నెహ్రా కాలక్రమేణా అతని ఎదుగుదలను గమనించారు. అయితే ఆశిష్ నెహ్రా కోహ్లీ గురించి తన మనసులో ఉన్న మాటను ఇలా చెప్పారు: కోహ్లీ తన టైంని ఎప్పుడు వేస్ట్ చేసుకోవటం నేను చూడలేదు. మైదానంలో లేకుంటే జిమ్లో బిజీగా ఉంటాడు. నేను అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు బొద్దుగా చెంపలగల చిన్న బబ్లీ పిల్లవాళ్ళ చూశాను. అతను పరిపూర్ణ అథ్లెటిక్గా ఇప్పుడు ఎదిగాడు. అతని జూనియర్ క్రికెట్ పాఠాలు స్పష్టంగా అతనికి సహాయపడ్డాయి. నాకు అతని గురించి అంతగా తెలియదు, కానీ జూనియర్ క్రికెట్లో అతని దోపిడీల గురించి చాలా విన్నాను అని నవ్వుతూ చెప్పారట. అయితే కోహ్లీ 2006లో జూలైలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత అండర్-19 జట్టులో ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో అతను 105 సగటుతో, 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 49 సగటుతో ఉన్నాడు. ఓడిఐ మరియు టెస్ట్ సిరీస్లు రెండింటిలోనూ భారతదేశం అండర్-19 విజయం సాధించింది. సెప్టెంబర్లో భారతదేశం అండర్-19 జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ 63 మరియు 28 పరుగులు చేయడంతో పాకిస్తాన్ అండర్-19 పై భారత్ 271 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో అతను 83 పరుగులతో 240 పరుగులు మరియు ఇన్నింగ్స్తో భారత్ విజయానికి సహకరించాడు. లాహోర్లో జరిగిన చివరి ఓడిఐ గేమ్లో అతను 80 పరుగులతో పర్యటనను ముగించారు. 2007 ప్రారంభంలో న్యూజిలాండ్లో పర్యటించిన భారత్ అండర్-19 జట్టులో కోహ్లీ సభ్యుడిగా ఉన్నారు. అక్కడ అతను మొదటి టెస్ట్ మ్యాచ్లో 113 పరుగులు చేశారు. సిరీస్ 1-1 స్కోర్తో డ్రాగా ముగిసింది. ఆ తర్వాత నెలలో ఇంగ్లాండ్ అండర్-19 మరియు శ్రీలంక అండర్-19లతో ట్రై సిరీస్ కోసం జట్టు మలేషియాకు వెళ్ళింది. అక్కడ కోహ్లీకి బ్యాటింగ్ చేయడానికి చాలా అవకాశాలు రాలేదు. జూలై, ఆగస్టులో భారతదేశం అండర్-19, శ్రీలంక అండర్-19 మరియు బంగ్లాదేశ్ అండర్-19లతో ట్రై సిరీస్ కోసం పర్యటనను ప్రారంభించింది. అక్కడ అతను ఏ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. అయినప్పటికీ అతను తరువాతి టెస్ట్ సిరీస్లో 144 పరుగులు మరియు అజేయంగా 94 స్కోర్లతో తిరిగి వచ్చాడు. ఫిబ్రవరి, మార్చ్ 2008లో మలేషియాలో జరిగిన 208 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో విజయం సాధించిన భారత్ జట్టుకు కోహ్లీ కెప్టెన్సీని చేపట్టారు. అయితే అతను బ్యాట్స్మెన్గా తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. 6 గేముల్లో 47 సగటుతో 235 పరుగులు చేశాడు. టోర్నమెంట్లో 3వ అత్యధిక స్కోరర్గా మరియు సెంచరీ చేసిన 3 క్రికెటర్లో ఒకరిగా నిలిచారు. అయితే అతని సెంచరీ 74 బంతుల్లో 100 పరుగులతో వెస్టిండీస్ అండర్-19కి వ్యతిరేకంగా గ్రూప్ స్టేజ్ ఎన్కౌంటర్లో ESPN క్రికెట్ చే టోర్నమెంట్ యొక్క ఇన్నింగ్స్గా ప్రశంసించబడింది. ఈ ఇన్నింగ్స్లో భారత్ 50 పరుగుల విజయానికి మార్గం సుగమం చేసింది మరియు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అదనంగా న్యూజిలాండ్ అండర్-19తో జరిగిన సెమీఫైనల్స్లో కోహ్లీ ఆల్రౌండ్ ప్రదర్శన, అక్కడ అతను 2 వికెట్లు పడగొట్టాడు మరియు రన్ చేజ్లో 43 పరుగులను అందించాడు. ఇది భారతదేశం యొక్క 3 వికెట్ల విజయానికి ముఖ్యమైనది. ఛాంపియన్షిప్ మ్యాచ్లో కోహ్లీ దక్షిణాఫ్రికా అండర్-19కి వ్యతిరేకంగా 19 పరుగుల స్వల్ప స్కోర్ను సాధించగలిగాడు. అతని సహకారం భారతదేశం యొక్క చివరి 12 పరుగుల విజయానికి కూడా దారితీసింది. జూన్ 2008లో కోహ్లీ మరియు అతని అండర్-19 టీం సహచరులు ప్రదీప్ సాంగ్వాన్ మరియు తన్మయ్ శ్రీవాస్తవ బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్ను అందుకున్నారు. ఎంపికైన క్రికెటర్ల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ స్కాలర్షిప్ బ్రిస్బెన్లోని క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6 వారాల పాటు శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించింది. కోహ్లీ 2008 ఎమర్జింగ్ ప్లేయర్స్కు టోర్నమెంట్లో భారతదేశ ఎమర్జింగ్ ప్లేయర్స్కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. ముఖ్యంగా టోర్నమెంట్లో అతని అత్యుత్తమ ప్రదర్శన న్యూజిలాండ్ ఎమర్జింగ్ ప్లేయర్స్తో జరిగింది. అక్కడ 120 పరుగులతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 204 పరుగులతో కోహ్లీ ఆటతీరును గమనిస్తున్న జాతీయ సెలెక్టర్లు అతని ఆటతీరును పట్టించుకోలేదు. అతను 28 అండర్-19 ఓడిఐలు మరియు 12 అండర్-19 టెస్టులు ఆడిన కొలంబోలోని సీనియర్ జట్టులో చేరడం ద్వారా తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆగస్టు 2008లో కోహ్లీ శ్రీలంక పర్యటన మరియు పాకిస్తాన్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఓడిఐ జట్టులో చేర్చబడ్డాడు. శ్రీలంక పర్యటనకు ముందు కోహ్లీకి పరిమిత అనుభవం ఉంది. అతని బెల్ట్ కింద 8 లిస్ట్ ఏ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అతని ఎంపిక ఆశ్చర్యకరమైన కాలప్గా పరిగణించబడింది. శ్రీలంక పర్యటనలో ఫస్ట్ చాయిస్ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్ మరియు వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు గాయం కారణంగా ఆడలేకపోయినందున సిరీస్ అంతటా కోహ్లీ తాత్కాలిక ఓపెనర్గా పాత్రను పోషించాల్సి వచ్చింది.
వచ్చింది. ఆగస్టు 18, 2008న కోహ్లీ తన 19 సంవత్సరాల వయసులో టూర్ యొక్క మొదటి ఓడిఐలో తన అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అయితే ఆట ఆడిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని 2009కి వాయిదా వేసిన తర్వాత సెప్టెంబర్ 2008లో ఆస్ట్రేలియా ఏతో జరిగిన అనాధికారిక టెస్టుల కోసం భారతదేశం ఏ జట్టులో గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో కోహ్లీ ఎంపికయ్యారు. పరిమిత అవకాశాలు ఉన్నప్పటికీ అతను ప్రభావం చూపగలిగాడు. అతను పాల్గొన్న ఒకే ఇన్నింగ్స్లో 49 పరుగులు చేశాడు. అక్టోబర్ 2008లో కోహ్లీ ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ 11th జట్టులో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన 4 రోజుల టూర్ మ్యాచ్లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్లో బ్రేట్లీ, స్టూవర్ట్ క్లార్క్, మిచెల్ జాన్సన్, పీటర్ సిడిల్ మరియు జాసన్ క్రేజాల్తో కూడిన బలీయమైన ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ ఉంది. అయినప్పటికీ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్లో 105 పరుగులు మరియు రెండవ ఇన్నింగ్స్లో అజేయంగా 16 పరుగులు చేయడం ద్వారా తన బ్యాటింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఉన్నత స్థాయి అంతర్జాతీయ పోటీకి వ్యతిరేకంగా తన సత్తాను ప్రదర్శించాడు. నవంబర్ 2008లో ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగే ఓడిఐ సిరీస్లో కోహ్లీని జట్టులో చేర్చుకోవడానికి ఎంపిక చేశారు. అయితే అతనికి ఒక మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. డిసెంబర్ 2008లో కోహ్లీకి భారత జాతీయ జట్టు వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో భాగంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ద్వారా గ్రేడ్ డి కాంట్రాక్ట్ లభించింది. ఆ తర్వాత జనవరిలో శ్రీలంకతో జరిగే 5 మ్యాచ్ల ఓడిఐ సిరీస్కు కోహ్లీ తొలగించబడ్డాడు. జూలై, ఆగస్టు 2009లో ఆస్ట్రేలియాలో జరిగిన 4 జట్ల ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో కోహ్లీ మళ్లీ ఎంపికయ్యాడు. అయితే అతను టోర్నమెంట్లో ఇండియన్ ఎమర్జింగ్ ప్లేయర్స్ జట్టు కోసం ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు మళ్లీ ఎంపికయ్యవగా మరియు అతను అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. ఆగస్టు 2009లో కోహ్లీ చిన్న భుజం గాయం నుండి కోలుకున్న తరువాత జాతీయ జట్టుకు తిరిగి వచ్చాడు. గాయపడిన గౌతమ్ గంభీర్ స్థానంలో శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్ కోసం భారత్ జట్టులో ఉన్నాడు. యువరాజ్ సింగ్ గాయం కారణంగా 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కూడా ఉపయోగించబడ్డాడు. అదే సంవత్సరం డిసెంబర్లో అతను శ్రీలంకతో స్వదేశంలో జరిగిన ఓడిఐ సిరీస్లో జట్టులో చేర్చబడ్డాడు. జనవరి 2010లో బంగ్లాదేశ్లో జరిగే ముక్కొన్పు ఓడిఐ టోర్నమెంట్లో టెండూల్కర్కి విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లీకి అవకాశం లభించింది. సిరీస్ సమయంలో కోహ్లీ 22 ఏళ్లలోపు 2 ఓడిఐ సెంచరీలు సాధించిన 3వ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అతని ప్రదర్శనల కోసం విస్తృతంగా ప్రశంసలు కూడా అందుకున్నాడు మరియు చివరికి సిరీస్లో అత్యధికంగా పరుగుల స్కోరర్గా కూడా నిలిచాడు. 5 ఇన్నింగ్స్లో 91.66 సగటుతో 275 పరుగులు మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ ఎంఎస్ ధోని కోహ్లీ గురించి అతను తన అవకాశాలను చేజిక్కించుకున్నారు మరియు అతను ఇప్పుడు పరిణితిని చెందాడు అని చెప్పారు. జింబాబ్వేలో శ్రీలంక మరియు జింబాబ్వేతో జరిగిన ట్రై సిరీస్ కు వైస్ కెప్టెన్ గా నియమితులైనప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వాన్ని కోహ్లీ యొక్క ప్రారంభ ప్రవేశం మే, జూన్ 2010లో జరిగింది. అయితే కోహ్లీ ఫస్ట్లోనే డకౌట్ అయ్యాడు. ఇది అరుదైన మరియు అసాధారణమైన అవుట్. ఈ ప్రారంభ ఎదురుదెబ్బ ఉన్నప్పటికీ కోహ్లీ 24 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని సాధించి ఓడిఐ క్రికెట్లో 1000 పరుగులు చేసిన సమయంలో అత్యంత వేగవంతమైన భారతీయ బ్యాట్స్మెన్గా అవతరించాడు. కోహ్లీ కూడా జింబాబ్వేపై హరారేలో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశారు. అక్కడ అతను అజేయంగా 26 పరుగులు చేశాడు. ఆ నెల తర్వాత 2010 ఆసియా కప్ సమయంలో కోహ్లీ భారత జట్టులో చేర్చబడ్డాడు మరియు అతనికి బ్యాటింగ్ బాధ్యతలు అప్పగించారు. అయితే అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ని కోహ్లీ భారత ఓడిఐ జట్టులో ఉంచారు. విశాఖపట్నం వేదికగా జరిగిన సిరీస్లో పూర్తయిన ఏకైక మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నారు. మునుపటి సిరీస్లో తన మునుపటి వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అతను గణనీయమైన ఒత్తిడిలో ఉన్నారని అతను నిజాయితీగా అంగీకరించాడు. 2011 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనలో 5 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో కోహ్లీ భారతదేశం తరపున అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచాడు. ఈ 2 హాఫ్ సెంచరీలు సహా 193 పరుగులతో 2 భారత పరాజయాల్లో సిరీస్ సమయంలో అతను పురుషుల ఓడిఐ బ్యాటర్ల కొరకు ఐసీసీ ర్యాంకింగ్స్లో 2వ స్థానానికి చేరుకున్నాడు మరియు ప్రపంచ కప్ కోసం భారతదేశం యొక్క 15 మంది సభ్యుల జట్టులో స్థానం పొందాడు. ప్రపంచ కప్లో భారత విజయవంతమైన ప్రతి మ్యాచ్ను కోహ్లీ ఆడాడు. బంగ్లాదేశ్తో జరిగిన మొదటి మ్యాచ్లో అతను అజేయంగా 100 పరుగులు చేశాడు మరియు ప్రపంచ కప్ అరంగేట్రంలో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. భారతదేశం జట్టు జూన్, జూలై 2011లో వెస్టిండీస్లో పర్యటించినప్పుడు వారు చాలా అనుభవం లేని జట్టును ఎంపిక చేశారు. టెండూల్కర్కు విశ్రాంతినిచ్చి గంభీర్ మరియు సెహ్వాగ్ వంటి ఇతరులు గాయాల కారణంగా దూరమయ్యారు.
టెస్ట్ జట్టులో ఉన్న ముగ్గురు అన్క్యాప్ ప్లేయర్స్లో కోహ్లీ ఒకడు. ఆ తర్వాత జరిగిన టెస్ట్ సిరీస్లోని మొదటి మ్యాచ్లో కింగ్స్టన్లో కోహ్లీ తన టెస్ట్ అరంగేట్రం చేశారు. అయితే అతను 5వ స్థానంలో బ్యాటింగ్ చేసి 4 మరియు 15 స్కోర్లలో అవుట్ అయ్యాడు. అక్టోబర్ 2011లో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్లు స్వదేశంలో జరిగిన ఓడిఐ సిరీస్లో కూడా కోహ్లీ అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచారు. ముంబైలో 86 ఇన్నింగ్స్ల తర్వాత 2 నాట్లు విజయవంతమైన పరుగుల వేటలో వచ్చాయి. అతను ఓడిఐ విజయం కారణంగా కోహ్లీ నవంబర్లో వెస్టిండీస్తో తలపడే టెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు. అతను ముంబైలో జరిగిన సిరీస్ యొక్క చివరి మ్యాచ్లో కూడా ఎంపికయ్యాడు. ఆ సిరీస్ సమయంలో కోహ్లీ తన 8వ ఓడిఐ సెంచరీని మరియు వైజాగ్లో అతని 2వ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత కామన్వెల్త్ బ్యాంక్ ముక్కోనపు సిరీస్లో భారతదేశం ఆతిథ్య ఆస్ట్రేలియా మరియు శ్రీలంకతో ఆడిన మొదటి 7 మ్యాచ్ల్లో కోహ్లీ పాల్గొన్నారు. ఈ మ్యాచ్లోనే కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మరియు వ్యాఖ్యాత డీన్ జోన్స్ కోహ్లీ ఇన్నింగ్స్ ను అన్ని కాలాలలో అత్యుత్తమ ఓడిఐ నాకుల్లో ఒకటిగా రేట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ శ్రీలంక 3 రోజుల తర్వాత తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ నుండి భారత్ను పడగొట్టింది. 53.28 సగటుతో 373 పరుగులతో కోహ్లీ భారతదేశం యొక్క అత్యధిక పరుగులు చేసిన మరియు సిరీస్లో ఏకైక సెంచరీగా నిలిచారు. 2012లో బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్కు కోహ్లీ వైస్ కెప్టెన్గా ఎన్నికయ్యారు. టోర్నమెంట్ సమయంలో కోహ్లీ చక్కటి ఫామ్లో ఉన్నాడు. 119 సగటుతో 357 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచాడు. పాకిస్తాన్లో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో అతను 148 బంతుల్లో 183 పరుగులతో తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ కూడా చేశారు. ఇది అతని 11వ వన్డే సెంచరీ. అతను 330 పరుగులను ఛేదించడానికి భారతదేశానికి సహాయం చేశాడు. ఈ సమయంలో వారి అత్యధిక విజయవంతమైన ఓడిఐ పరుగుల వేట అతని నాక్ ఆసియా కప్ చరిత్రలో 2004లో యూనిస్ ఖాన్ చేసిన 144 పరుగుల మునుపటి రికార్డును బ్రేక్ చేసేసింది. మరియు ఓడిఐ పరుగుల వేటలో ధోనీతో కలిసి ఉమ్మడిగా 2వ అత్యధిక స్కోరు వన్డేలో పాకిస్తాన్పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా అయింది. భారతదేశం గెలిచిన 2 మ్యాచ్ల్లో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. అయినప్పటికీ భారత్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి కూడా చూసేయండి పార్ట్ 2లో.